దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. ఉదయం లేచారా? 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్, అంతేకాక బలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 5 నుంచి 6, ఉదయకాలం 5 నుంచి 6, 5 to 6 ఆరాధన, ఈవినింగ్ 6 to 9 ఈ దినం దేవుని వాగ్దానం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుడిస్తున్న అవకాశం. ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలు మీరు చూశారు. దేవునికి మహిమకరంగా జరిగే ప్రభు నమ్మదగిన వాడు, మంచి దేవుడిని మనం కలుగున్నాం. ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో ఉన్న అవన్నీ మీ మీదకి ఏం కాదు. దేవుడే మీ పక్షంగా ఉండి న్యాయం చేస్తాడు. తల్లి మర్చిన, తండ్రి మర్చిన మరువని ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం. ఈరోజు ఆయన కృప మనకుంటే చాలు. కాబట్టి ఈ ఉదయకాలం మనందరం చదువుకుందాం చక్కటి దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను, ఈ ఉదయకాలం మనందరం విందాం. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుని యందు నమ్మికించువారట, యెహోవా యందు నమ్మికించువారు కదలక సియోను కొండ, అది కదలకుందువు సియోను కొండవలే బెదరకుందు అని ఒక పాట ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను నిలబడ్డాను, చుట్టూ కొండలు, పర్వతాలు, వాటర్. అద్భుతమైనటువంటి కృప ఏంటంటే ఈ ఊరికి పర్వతములు, ఈ కొండలన్నీ కూడా చూడండి ఎట్లున్నాయో మీరు గమనిస్తున్నారు. యెరూషలేము చుట్టూ ఏ విధంగా పర్వతం ఉంటుందో, దేవుడట ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన మీద ఆనుకున్నవారు, మన చుట్టూ ఆయన కంచె ఉంటుంది. నువ్వు కదలక నిలుచు సియోను కొండవలి. కదలక నీ జీవితం అటు ఇటు ఊగుతుందా? సమస్యలతో అటు ఇటు ఊగుతున్నావా? పోరాటాలు అటు ఇటు అవుతున్నాయా? నెమ్మది లేని జీవితం జీవిస్తున్నావా? ఇబ్బంది కొలిమిలో ఉన్నావా? ఇరుకులుగా ఉన్నావా? అలలు వలె శ్రమలు ఊపుతున్నాయా? దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ప్రతి సమస్య నుండి, ప్రతి పోరాటం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి తొలక్కకుండా, అంటే తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడట. అంటే నువ్వు ప్రతి బంధకములో స్థిరంగా నిలబెట్టబోతున్నాడు. నేను స్థిరపరిచెదను, అంటే నిలిచెదవు, అంటే సియోను కొండవలే ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన చుట్టూ, ఆయన ఎందుకు నమ్మిక ఉంచారు. దేవుని నమ్మావు నువ్వు, మనుషులు నమ్మలేదు, నువ్వు ఎవరి మీద ఆధారపడలేదు, నువ్వు ఆయనే నమ్ముకున్నావు. ఆయన ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? ఆయన నీ చుట్టూ, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో ఒక కంచె. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నా కంచె నీ చుట్టూ ఉంచి నేను స్థిరపరిచేదాను. ఈరోజు వాగ్దానం, నా కంచె నీ చుట్టూ ఉంచి నిన్ను స్థిరపరిచేదాను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ పిల్లల పక్షంగా, నీ పక్షంగా, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరైనా చూస్తున్నా దేవుడు మీతో ఉన్నాడు, మీ విషయంలో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. కృతజ్ఞత చెల్లిస్తూ మనందరం కలిసి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నలిగిపోయిన జీవితాలు లేపబడాలి, అప్పుల భారం, ఆర్థిక భారం, జాబ్ లేని స్థితి, గర్భఫలం లేని స్థితి విడుదల కలగాలి, కోర్టు కేసు నుండి విడుదల కలగాలి, మానసిక ఒత్తిడి విడుదల. ఇతర దేశాల్లో మా బిడ్డలు ఎక్కడున్నారు వారందరినీ కంచె వేసి కాపాడి భద్రపరిచి రక్షించండి. దేశంలన్నీ రక్షణ పొందాలి, భారతదేశం రక్షణ దుప్పటి క్రిందకి రావాలి, నీ కృప తోడుగా ఉండాలి అయ్యా. ప్రతి చోట నీ సన్నిధి ఉండాలి. దైవజనుల బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. కల్వరీ మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ వాగ్దానం షేర్ చేస్తున్న బిడ్డలు, లైక్ చేస్తున్న బిడ్డలు, అనేకులకు పంపుతున్న వారిని వింటున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఆశీర్వాదంలో స్థిరపరచండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఈ దిన దీవెనలతో అందరినీ నింపి అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మార్నింగ్ 5 to 6 మిస్ అవ్వద్దు, ఈవినింగ్ 6 నుంచి 9 మిస్ అవ్వద్దు. వాగ్దానం రిసీవ్. నూతన సంవత్సరం పాటలు, అనేక పాటలు రిలీజ్ చేస్తున్నాం. కొత్త పాటలు, నూతన క్రియలు, ప్రతి పాట మీరు వినాలి. అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, మంచి కామెంట్స్ పెట్టాలి, ప్రభునామాన్ని ఘనపరచాలి. కాబట్టి ఉదయకాలం వాగ్దానం మీ అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.